గైస్ దేవర ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం దేవరలో ఉండే ఒక సీన్ మాత్రం గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఆ సీన్ ఏంటిదంటే రెండు నిప్పుల కొలిమిలో నుంచి తీసిన రెండు కత్తుల్ని పట్టుకున్న మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే మాత్రం మతి పోతుంది. ఎందుకంటే ఆ సీన్ కే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకో సీన్ ఉంటుంది, సముద్రం నుంచి ఒక చిన్న సొరచేపను పట్టుకుని ఎగురుతుండే ఒక సీన్ మాత్రం గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. వెనుకలో ఉండే బ్యాక్గ్రౌండ్ కానీ విజువల్ వండర్ కనిపించుకోవచ్చు. అందులో ఉండే ప్రతి సీన్ కి విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మాత్రం ఇంకో సీన్ ఉంటుంది, ఇందులో భయాన్ని పుట్టిస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ సీన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి, డబుల్ యాక్షన్. ఇందులో వాళ్ళ తండ్రి పాత్రని తండ్రి దేవరా, వాళ్ళ కొడుకు పేరు రివీల్ చేయలేదు, కానీ ఇందులో ఇద్దరు సీన్లు ఉన్నాయి. ఇందులో దేవరా భయానికి ఎదురెళ్లి ధైర్యంగా పోట్లాడే వ్యక్తి, వాళ్ళ కొడుకు మాత్రం భయంతో ఉండే ఒక మామూలు క్యారెక్టర్ గా చూపించారు ఈ ట్రైలర్ లో ఇంకో సీన్ ఉంటుంది, పంతానికి వెళ్ళాడు నీ కొడుకు అన్న ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో అతని క్యారెక్టరైజేషన్ కి యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అందులో అతని కళ్ళలో ఉండే ఎమోషన్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా పండించాడు ఈ సినిమా. ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ట్రైలర్ లో ఉండే ప్రతి ఒక్క సీన్ కానీ మతి పోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యాక్షన్ తో కూడిన ఫీల్ గుడ్ ఎమోషన్ తో ఉంది. బీజం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారి నటన నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా యాక్టింగ్ చేశారు. ఇందులో మాత్రం కోటల శివ గారు ఏదో చూపిస్తారు ట్రైలర్ లో అనుకున్నా గానీ, ఆ చంద్రుని మీద ఒక రెడ్ ఇట్లా పెద్దగా యుద్ధం జరిగినప్పుడు ఇట్లా రెడ్ గా వస్తుంది టీజర్ లో. ఇప్పుడు అలాంటి సీన్లు ఒక రెండు సీన్లు ఈ ట్రైలర్ లో పడితే బాగుంటుంది అనుకున్నా, రెండు పడ్డాయి. అది ఒకటి సెరచేపది, ఇంకోటి నిప్పుల కొలిమిలో నుంచి రెండు కత్తులు మండుతుండగా రెండు కత్తులను పట్టుకుంటాడు. అది విలన్స్ చూస్తే భయంకరంగా ఒక డైలాగ్ చెప్తాడు. అది ఆ డైలాగ్ కి అతను అక్కడ చూపించిన విధానానికి నెక్స్ట్ లెవెల్. అది రాత్రిపూట యుద్ధం జరిగినట్టు చూపిస్తారు. మొత్తం స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం వైలెన్స్ తో కూడిన ఎమోషన్ తో కూడిన సీన్స్ ఉంటాయి. మొత్తం బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. అది మొత్తం అక్కడ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నా భూతోన భవిష్యత్తు మొత్తం వేరే లెవెల్ లో చూపించారు. ఒక్కొక్క సీన్ మాత్రం ఎన్టీఆర్ గారి నటన మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో భయానికి మాత్రమే వాళ్ళ డాడీ ముందడుగు వేసి భయాన్ని పుట్టిస్తాడు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్లి పడవలో నుంచి దొంగతనం చేస్తుండగా దేవరా వెళ్లి వాళ్ళ ఒంట్లో భయాన్ని పుట్టిస్తాడు. ఆ భయం అంటే ఎరగని ఒక మూటాకి భయాన్ని చూపించి వస్తాడు అన్నట్టు మన పెద్ద ఎన్టీఆర్. దాని తర్వాత పంతానికి వెళ్ళాడు నీ కొడుకు అనే ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా మస్తు ఉంటుంది. సముద్రం విజువల్స్, కొండలు మనం చూస్తే నమ్మం. గానీ ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ట్రైలర్ లో ఒక విజువల్ వండర్ ని చూపించారు. కళ్యాణ్ రామ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు చూడని విధంగా ఇందులో విజువల్స్ ఉంటాయి అని చెప్పారు. అయితే నేను ఏమనుకున్నా కానీ ఇందులో ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం వేరే లెవెల్లో ఉన్న ఒక్కొక్క విజువల్ వండర్. కానీ ఇందులో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇందులో ఆ సురచపది ఆ పడవది అబ్బాబా చెప్పుకోవచ్చు. అంటే ఊహ కూడా అందని విధంగా రెండు సీన్లు పడ్డాయి ఇందులో. ఇంకోటి ఆ రాత్రి పెద్ద ఘోరాన్ని చూశాను అన్నట్టు ఒక మన విలన్ సైడ్ ఉన్న ఒక క్యారెక్టర్ చేయడంతో ఆ సీన్ తో ఇందులో ఉన్న ఎలివేషన్ కి పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క సీన్ చూస్తే మతి పోతుంది భయ్య ఈ సీన్ లో. ఇంకో విషయం ఏంటిదంటే ట్రైలర్ లో స్టార్టింగ్ ఏమంటుంది, సైల్ ఖాన్ క్యారెక్టర్ దేవరని చంపాలంటే సమయంతో పాటు సరైన కత్తి కూడా అవసరమే, అంటే సరైన ఆయుధం కూడా అవసరమే అని చెప్పే డైలాగ్ ఉంటుంది. అప్పుడు మన పెద్ద ఎన్టీఆర్ ఇట్లా చూపిస్తారు, తండ్రి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ గారు చూపిస్తారు, మాటలు రావు అట్లుంటది ఆ సీన్ మాత్రం. సైఫ్ అలీ ఖాన్ దేవరా ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్లు ఇందులో ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ లో వీళ్ళిద్దరు ఎక్కడో ఏదో కారణంగా ఇడిపోవడం కానీ, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి అతన్ని చంపడం కానీ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి ఇతని చంపడం ఇలాగే ఉండబోతుందని నాకు అనిపించింది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఇదే అనిపిస్తుంది. మరి ఇంకేమైనా ఇంకో రకంగా చూపించే విధానం మన కోటల శివ గారు చేసే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇందులో నటించిన సైఫ్ అలీ ఖాన్ విలన్ క్యారెక్టర్ లో ఇందులో ఉండడం చాలా బాగా అనిపించింది. అతని పాత్రకి ఆ ఎలివేషన్స్ కి దేవరని చంపే ఆ సీన్స్ కూడా డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా చేసిందంటే దేవరనే. ఇందులో ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ లవ్ ట్రాక్ మీద ఉంటుంది, కానీ కొంచెం నార్మల్ గా చిన్నగా చూపించారు. ఒక చిన్న క్లిప్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం వైలెన్స్ తో కూడిన ఎమోషన్ తో కూడిన చిన్న బీజిఎం తో మొత్తం ఉండబోతుంది ఈ ట్రైలర్ లో. ఇంకోటి జాన్వీ కపూర్ వాయిస్ తో ఈ సినిమా లేదు, మొత్తం వేరే వాళ్ళు వాయిస్ ఇచ్చారు. జాన్వీ కపూర్ ఓన్లీ నటన పరంగానే ఇందులో ఉంది, వాయిస్ మాత్రం వేరే వాళ్ళు ఇచ్చారు, డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, శ్రీదేవి కుమార్తె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందంటే దేవర మూవీనే.
ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ద్వారా 10 మందికి వీడియో షేర్ అవుతుందండి. థ్యాంక్ యూ.